ఏంటి తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా? నేను చాలా సార్లు రాయదుర్గం వచ్చాను కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే, మీ అభిమానం చూస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. అవునా కాదా? అవును అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. సైకో జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నావో నాకు తెలియదు. నువ్వు లండన్ లో ఉన్నా ఇక్కడ విధ్వంసం మాత్రం మానలేదు. నువ్వు నీ పుట్టుకే తప్పుడు పుట్టుక, నీ బుద్ధి ఒక్కర బుద్ధి. ప్రజలను నానా హింసలు పెట్టావు. ఈరోజు చెప్తున్నా, ఈ రాయదుర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేద్దాం. సిద్ధమా మీరు? ఏం తమ్ముళ్ళు అందరూ రెడీగా ఉన్నారా లేదా? ఇది నా కోసరం కాదు, నేను ముఖ్యమంత్రి కావడానికి కాదు, మా యువత కోసం, నా రైతు కోసం, నా ఆడబిడ్డల కోసం, నా కూలీల కోసం, నా కష్టజీవుల కోసం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు ఒక్క విషయం ఆడబిడ్డలు చెప్పండి. 4.5 సంవత్సరాలు అయింది. రేపు ఎల్లుండో ఇంటికి పోతాడు, పని అయిపోయింది. ఒక ఛాన్స్ అన్నాడు. మీకు ముందే తెలుసుంటే ఓటేసేవాళ్ళు కాదు, కానీ ముద్దులకు మురిసిపోయాం. తల మీద చెయ్యి పెడితే కరిగిపోయాం. ఒక ఛాన్స్ అంటే మోసపోయాం. మళ్ళీ మోసపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరి జీవితాలైనా బాగున్నాయా? మీ అందరికీ బాగుంటే నేను రాను మీటింగ్లకి. నాకు రాజకీయం కూడా అవసరంలా. నా రికార్డు ఎవ్వరు కూడా మళ్ళా బ్రేక్ చేయలేరు, మీకు తెలుసు ఆ విషయం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని నేను, అపోజిషన్ లీడర్గా ఉన్న వ్యక్తిని, నవ్య ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిని. ఇప్పుడు కూడా నేను అపోజిషన్ లీడర్గా ఉన్నా. తమిళలో ఒక్క విషయం మీరు చూస్తున్నారు, పేపర్లో, టీవీల్లో చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు. ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఈ రాయదుర్గంలోనే కాదు, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఒక ఉన్మాదుల పాలన, ఒక శాడిస్ట్ పాలన, ఒక సైకో పాలన. 45 ఏళ్లుగా నేను ఎప్పుడు కూడా ఎవరిని చూడలా ఇలాంటి వ్యక్తిని. ఎందుకో అవన్నీ కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ఈ అనంతపూర్ జిల్లా ఉంది, ఈ రాయదుర్గం ఉంది. రాయదుర్గం తక్కువ వర్షపాతం పడే ప్రాంతం. నీళ్లు ఇస్తే బంగారు పండించే రైతాంగం. ఇప్పుడే ఒక ఏరుశనగ రైతు దగ్గరికి వెళ్ళాను. దారిలో వస్తూ వేరుశనగ తీసి చూశాను. 60 రోజులైంది. ఇప్పటికి కూడా పూత కూడా లేదు, పూత కూడా రాలిపోయింది, వేర్లు దిగలేదు. 100 రోజుల్లో వేరుశనగ పంట రావాలా లేదా? వేరుశనగ పంట వస్తుందా ఈరోజు? ఒక్కసారి రైతాంగం గుర్తుపెట్టుకోండి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేరుశనగ పంట ఫెయిల్ అవుతుందంటే చరిత్ర